ओम। 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 స్థిర సుఖమాసనం. ఏకాగ్రత, నిశ్చలత అత్యంత అవసరం. అహమస్మి. 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 అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవాహం. సోహం. శివోహం. శివోహం. అయమాత్మా బ్రహ్మ. తత్వమసి. అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ. సోహం. సోహం. సర్వం కల్విదం బ్రహ్మ. సోహం. సోహం. జీవో బ్రహ్మైవ నాపరః. జీవో బ్రహ్మైవ నాపరః. శివోహం. 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 మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం. न श्रोत्रं न जिह्वा न चघ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंख्यो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मेनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं शिवोऽहम् शिवोऽहं शिवोऽहम्
శివోహం శివోహం. 2 నిమిషాల పాటు పూర్తి నిశ్శబ్దం, ఏకాగ్రత. శివోహం. శివోహం శివోహం శివోహం. న మృత్యుర్న శంకా న మే జాతి భేదః. పితా నైవ మే నైవ మాతా న జన్మ. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః. చిదానందరూపః. శివోహం 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 శివోహం. న మృత్యుర్. ఆత్మకు మరణ ధర్మము లేదు. తదహం అంటే నాకు మరణ ధర్మం లేదు. నా శంక. శంక అంటే ఇక్కడ భయం. శంక అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి భయం, ఒకటి సందేహము, ఒకటి ఊహ. పరిత్రాతుం శంకే అంటారు, అంటే ఊహిస్తున్నాను, తలపోస్తున్నాను. శంక అంటే డౌట్. పూర్వపక్షం వాళ్ళ ఆశంక అంటే వాళ్ళ డౌట్. శంక అంటే భయం. దేని గురించి భయం చెప్పండి. టెల్ మీ, వాట్ ఈస్ ద ఫియర్ అండ్ ఫర్ వాట్ వి ఫియర్? ద బిగ్గెస్ట్ భయం ఈజ్ డెత్. ఈ శరీరం పోతుందని కదా అన్నిటికన్నా ఉన్న పెద్ద భయం. లేకపోతే ఇది ముసలైపోతుందని కదా, లేకపోతే దీనికి రోగం వస్తుందని కదా. జర, రుజ, మృత్యు. జర అంటే ముసలితనం, రుజ అంటే రోగం, మృత్యు. ఫస్ట్ ఓపెనింగ్ లోనే చెప్పారు, నా మృత్యుర్. నో మృత్యు. దెన్ వేర్ ఇస్ ద భయ? నో భయ.
ఎందుకు? ఆత్మ ఏవ అగ్ర ఆసీత్. ఆత్మ ఏవ ఆత్మా ఏవ ఇదం ఆత్మ ఏవ అగ్ర ఆసీత్. ఒక్కటే ఉంది. రెండోది ఉంటే భయం. ద్వితీయాద్వై భయం భవతి. ద్వితీయం నాస్తి తతః భయం నాస్తి. న మృత్యుర్న శంకా న మే జాతి భేద. ఆత్మకు జాతి నీతి కుల గోత్ర వివర్జితం. జాతి నీతి కుల గోత్ర వర్జితం. నామరూప గుణదోష విక్రియం. ఇక్కడ జాతి అంటే పురుషులు స్త్రీలు అని అర్థం. నపుంసకలింగం. ఆత్మ డస్ నాట్ బిలాంగ్ టు మేల్ జెండర్, ఫీమేల్ జెండర్ ఆర్ న్యూటర్ జెండర్. These genders are for what? For the manifest, for the apparent, for the mithya, and not for the unmanifest. Super consciousness, the absolute consciousness I am. न मृत्युर्न शंका न मे जाति भेदः पिता नैव मे नैव माता च जन्म. మృత్యు లేదు అంటే అర్థం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టినది గెట్టవలసినది. మృత్యు ఉన్నది అంటే పుట్టుక ఉండి ఉండాలి. మృత్యువు లేదు అంటే పుట్టుక లేదు అని చెప్పక్కర్ల. పలానా వస్తువు పాడైపోలేదండి అంటే ఆ వస్తువే మొదట పుట్టలేదు. ఫలానా వారు చనిపోలేదు అంటే వారు పుట్టనే లేదు. ఎవరికి మృత్యువు? జాతస్య హి. హి నిశ్చయముగా పుట్టిన వారికి ధ్రువ మృత్యు. ధ్రువం సర్టెన్ మృత్యు. బట్ ఐఎమ్ నాట్ బోర్న్. దెన్ వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ మృత్యు? వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ జన్మ? చ జన్మ న జన్మ. జన్మ లేదు. జన్మ లేకపోతే మరి తల్లి తండ్రి ఎక్కడి నుంచి చూస్తారు? వాడు లేరు. ఆత్మ హ్యాస్ నో పాజీ అండ్ మాజీ. దెర్ ఇస్ నో పిత, దెర్ ఇస్ నో మాత. ఆత్మ ఎవరు? ఎక్కడో కొండ మీద లేదు. నేనే. అహమేవ అహం అవ్యయ. అహమేవ ఆత్మ. అయమాత్మ బ్రహ్మ. పితా నైవ మే నైవ మాతా చ జన్మ. సోహం 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 సోహం. శివోహం శివోహం శివోహం. 1 minute పర్ఫెక్ట్ సైలెన్స్లో ఆ శివోహంలో ఆ సోహంలో నిలిచి ఉందాము. అదే ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే నిలిచి ఉండుట. నిష్ఠ. ప్రతిష్ఠ నిలిచి ఉండుట.
శివోహం 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 న మృత్యుర్న శంకా న మే జాతి భేద न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता च जन्म అసలు పుట్టుక లేదంటే ఇక తండ్రి తల్లి ప్రసక్తి ఎక్కడ ఉన్నది? ఆత్మకు తండ్రి లేడు, ఆత్మకు తల్లి లేదు. అది కాన్షియస్నెస్ అబ్సల్యూట్. అది పుట్టలేదు కనుక గిట్టే పనే లేదు. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శరీరము పడిపోయినా కూడా ఆత్మ అలానే ఉంటుంది. కొండ విరిగిపోయినా కూడా కొండలోనున్న స్పేసు అలాగే ఉంటుంది. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః. ఈ కనెక్షన్స్ అన్నీ దేంతోని ఒక్కసారి ఆలోచించండి. నా భార్య, నా బిడ్డ, నా భర్త, నా మామగారు, నా చెల్లెలు, నా స్నేహితుడు, నా స్నేహితురాలు, ఈ శరీరంతోనే కదా. శరీరమే నేను కాదన్నప్పుడు ఇక నాకు ఈ బంధుగణం ఎక్కడున్నారు, మిత్రగణం ఎక్కడున్నారు? నన్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వై నన్ ఆఫ్ దెమ్ విల్ అకంపెనీ యూ, బికాస్ దే ఆర్ నాట్ యూ. न बन्धुर्न मित्रं न गुरुर्नैव शिष्यः. ఆత్మ సర్వజ్ఞం. ఎవరి దగ్గర శిష్యరికం చేయవలసిన పని లేదు. ఎక్కడ శిక్ష పొందనక్కరలేదు. శిక్ష అంటే విద్య. శిక్ష అక్కర్లేకపోతే శిక్షించేవారు అక్కర్లేదు. అంటే గురువు అక్కర్లేదు. గురువు లేరు. గురువు లేరు, శిష్యులు లేరు. అంటే వ్యవహారికంగా గురువు గారిని లేరని త్రోసిపుచ్చమనా అర్థం కాదు. వ్యవహారంలో ఉంటారు, బట్ పారమార్థికంగా ఎవరికి ఎవరు గురువు ఆత్మరూపంగా కాదు. ఆత్మయే గురువు, ఆత్మయే శిష్యుడు. ఇన్ఫ్యాక్ట్ ఆత్మ ఈజ్ నాట్ గురు, నాట్ శిష్య. న శాస్త న శాస్త్రం న శిష్యో న శిక్ష న చ త్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధాత్ వికల్పా సహిష్ణుః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. శాస్త్ర, శాస్త్రం, శిక్ష, శిష్యుడు అనే వాటిని నిరాకరించి చూడగా తదేకో అవశిష్ట శివ కేవల అహం. దశ శ్లోకి. ఇక్కడ న గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् శివోహం శివోహం నేను ఆత్మస్వరూపుడను ఆత్మకు మరణము లేదు భయము ఉండదు స్త్రీ పురుష నపుంసక భేదములు ఉండవు పుట్టుక లేదు కనుకనే ఆత్మకు తల్లియు తండ్రియు అనే కాన్సెప్ట్ ఉండదు బంధువులు గాని మిత్రులు గాని గురువు గాని శిష్యుడు గాని ఆత్మభావంలో ఉండరు ఇప్పుడు నేను కేవల చిద్రూప ఆనంద స్వరూప పరబ్రహ్మ శివరూప స్వరూపుడనై నిత్యము ఉన్నాను చిదానందరూపః శివోహం శివోహం 3 నిమిషాలు అబ్సల్యూట్ సైలెన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం absolutely no movement of mind and body fully concentrated on Shivoham 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 start
न मृत्युर्न शङ्का न मे जाति भेदः पिता नैव मे नैव माता च जन्म न बन्धुर्न मित्रं न गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं మనకు బట్ట కావాలి, తిండి కావాలి, ఇల్లు కావాలి. ఏ తంటాలు పడినా ఇవన్నీ ఎవరో ఒకరు ఇస్తున్నారు. ఒక్క మెతుకు, ఒక్క అరిటాకు ముక్క, ఒక్క చిన్న గుడ్డ ముక్క మనము చేయగలము. ప్రకృతిలో ఏదో ఒక శక్తి, ఏ శక్తి సంపన్నుడు సిద్ధం చేసి క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు కావలసిన సర్వం అందిస్తున్నాడు అని నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అనకూడదు. ఆ తయారు చేసిన వారికి ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ నీళ్ళు ఎవరిచ్చారు? ఆ విత్తనాలు ఎవరిచ్చారు? ఆ గాలి ఎవరిచ్చారు? ఆ వెలుగు ఎవరిచ్చారు? ఇవన్నీ ఎవరు రక్షించి పాలిస్తున్నారు? అంటే అన్నిటికీ కారణభూతమైనటువంటి ఆ ఈశ్వర శక్తియే సర్వమును నడిపిస్తున్నది. నేను కేవలం వాటన్నిటినీ అరువు తెచ్చుకొని ఎంజాయ్ చేసి ఈశ్వరుని మరచిపోతున్నాను. సర్వం కల్విదం బ్రహ్మ. అటువంటి ఈశ్వర శక్తిని వినియోగించుకుంటూ తిరిగి ఈశ్వరార్పణం చేయడం మన కనీస ధర్మం. ఈశ్వరార్పణమస్తు. శివోహం 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 శివోహం. స్వస్తి.